ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. వాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. వాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకు నాపై ప్రేమ, అంధదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, అంధదయా స్వామి నామదికి. అందులకే భయముందితివి, అందులకే భయముందితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి యొక్క మండల కాలములో 3వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచిరి. ప్రియులారా, ఈ యొక్క లెంటు దినాలు 3వ దినము మరొకరికి ఇచ్చిన అంశము నమ్మిక. నమ్మిక అనే మాటకు బిలీఫ్ అనే మాట ఇవ్వబడింది. దానికి పర్యాయ పదాలు ట్రస్ట్ అనే మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ట్రస్ట్ అనే మాట లేక బిలీఫ్ అనే మాట నమ్మిక.
ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే రక్షకుడైన క్రీస్తు ప్రభువునందు మనము నమ్మిక ఉంచాలి. మనుష్యులు ఎడల నమ్మిక మనం కలిగి ఉంటాం, వస్తువుల ఎడల నమ్మిక కలిగి ఉంటాం, ధనము ఎడల నమ్మిక కలిగి ఉంటాం, ఆస్తి ఎడల నమ్మిక కలిగి ఉంటాం, స్నేహితుల ఎడల నమ్మిక కలిగి ఉంటాం, బంధువుల ఎడల నమ్మిక కలిగి ఉంటాం. దీస్ ఆర్ గుడ్ థింగ్స్, అన్నీ కూడా మంచివే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒక్కొక్క పర్యాయము మనం చెప్పుకున్నటువంటి విషయాలు నీ నమ్మికను నీకు అవసరం వచ్చినప్పుడు వమ్ము చేయవచ్చేమో ఆలోచన చేయి. మన జీవితాల్లో వీళ్ళు నాతో ఉంటారు, నాతో కలిసి ఉంటారు, నాకు సహాయకులుగా ఉంటారు, మాట సహాయం చేస్తారు అన్నటువంటి వారు ఎంతోమంది విడిచిపోయినటువంటి వారు మన జీవితాల్లో మనకు కనిపిస్తారు. ఈ పంట చాలా పండింది, లాభం వస్తుంది అని నమ్ముకున్న పరిస్థితుల్లో నష్టపరిచినటువంటి పంటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. శ్రమలలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా నా అన్నవారు ఉంటారు అనుకున్న వారు నేను విడిచిన వారు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ శాశ్వతమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు యేసయ్య యందు మనము నమ్మిక ఉంచాలి. శిలువదారి అయిన క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. అందుకే దైవవాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని యొక్క వాక్యం. నమ్మిక అనే మాటకు వాట్ ఇట్ మీన్స్, దాని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనుకున్నది కాదు నమ్మిక. ఇది కాదు, ఇది లేదు, ఇది జరగదు అని నీవు అనుకున్నా, లోకం అనుకున్నా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏదైతే ఆయన చేయగలడు అని నువ్వు విశ్వసిస్తావో అది నమ్మిక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. ఉదాహరణకు అబ్రహాము, శారాలు వారి యొక్క శరీర జవసత్వాలు ఉడికిపోయి ఇద్దరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఐ హ్యావ్ నో ఎనీ ఛాన్స్ అని అనుకున్నప్పుడు దేవుడు వారిని కరుణించి వారి యొక్క జీవితములో చిగురును కలుగు చేసే కుమారుని అనుగ్రహించుట. ప్రియులారా, అబ్రహాము ఒంటరి అయిన కుమారుడు ఇస్సాకును అడిగినప్పుడు పలు విధాల ఆలోచనలు అబ్రహాముకు ఉండవచ్చేమో, కానీ తను చివరి డెసిషన్ మేకింగ్ ఏంటంటే ఆయన అడిగాడు, నేను ఇస్తాను, దట్స్ ఆల్. ఆయన ఇచ్చాడు. బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ తన కుమారుడు చనిపోలేదు. ఆయన అడిగాడు, నేను ఇస్తాను, వాట్ ఇట్ మే బి. కానీ అబ్రహాముకి ఉన్నటువంటి నమ్మిక సిగ్గుపరచలేదు ప్రియులారా. అలాగునే ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక అన్వయింపు, నయాగరా జలపాతం అని చాలామంది విన్నాం, మనం చూడకపోయినా. అక్కడ ఆ జలపాతము యువతల నుండి అవతలకు ఒక వ్యక్తి ఒక తీగ కట్టి తీగ మీద అతడు నడుస్తూ ఉన్నాడట. చూచుచున్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఎగ్జైట్ అయ్యి తప్పట్లు కొడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఆయన అటు నుండి ఇటు వచ్చి అంటాడు, ఎవరైనా
నేను యువతల నుండి అవతలకు వెళుతూ ఉన్నప్పుడు నా భుజాల మీద కూర్చుంటారా? సమాధానం ఎవరూ మాట్లాడతలేదు. క్రింద నుండి చప్పట్లు కొడుతున్నారు. బాగా నడిచాడు. మరి బాగా నడిచాడు, తన భుజాల మీద కూర్చుంటానికి భయం దేనికి? అపనమ్మిక. అటువంటి పరిస్థితుల్లోనే తన కూతురట భుజాల మీద కూర్చుంటే తను మరలా నయాగర జలపాతాన్ని యువతల నుండి అవతలకు వెళ్ళాడట. దిస్ ఈజ్ కాల్డ్ ట్రస్ట్ యాజ్ వెల్ యాజ్ బిలీఫ్. అసాధ్యమైనటువంటి సంఘటనలు దేవుడు సుసాధ్యం చేస్తాడు. దట్ ఈస్ బిలీఫ్. ఇది జరగదు, ఇట్ కాంట్ బి, బట్ ఇట్ క్యాన్. ఆయన చేస్తాడు. మన జీవితాల్లో, కోర్స్ నా జీవితంలో ఈ దినం వరకు కూడా అటువంటివే జరుగుతూ ఉన్నాయి. నాకు మాట జ్ఞాపకం వస్తుంది. అందరూ విడిచిన విడువని దేవుడు మనతో ఉన్నప్పుడు, అసాధ్యమైన జీవిత ప్రయాణములో ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచినప్పుడు, ఎందరూ విడిచినా ఆయన మనల్ని విడువడు. ఆయన మన చేయబట్టి నడిపిస్తాడు. ఈవేళ వాక్య భాగంలో కూడా దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, 9వ వచనములో, కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చరి. యేసు ప్రభు వారికి కనిపిస్తూ ఉన్నారు 3.5 సంవత్సరాలు. he did so many things, he did so many miracles. ఈవేళ ప్రత్యేకత ఏంటంటే యేసు లేపిన లాజరును చూడటానికి వచ్చారు. చనిపోయినటువంటి వాడు, 3 దినాలు సమాధిలో ఉన్నటువంటి వాడు బ్రతికాడా? యేసు బ్రతికించాడా? ఇట్స్ ఎ మిరకల్, ఇట్స్ ఎ వండర్. ఎంత గొప్ప సంగతి! లోకానికి అసాధ్యమనేది దేవుడు సాధ్యపరిచాడు. ఆయననే కాదు, ఆయన సాధ్యపరచినటువంటి లాజరును చూడటానికి వచ్చారట. అంటే లాజరు ఇక్కడ దేవునికి సాక్షిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 9:27 వచనములో, ఆయన అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చి, వారు దావీదు కుమారుడు మమ్మను కరుణించుము అని కేకలు వేసినప్పుడు, మాకు కంటికి మంచి దృష్టి కలుగు చేయమని వారు వేడుకుంటూ ఉంటున్నప్పుడట, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇది నేను చేయగలిగినని మీరు నమ్ముచున్నారా? 29వ వచనంలో వాళ్ళు చక్కగా జవాబిస్తున్నారు. ఏమని అంటే, వారు నమ్ముచున్నాము ప్రభువా, వీఆర్ బిలీవింగ్, మేము నమ్ముచ్చు ఉన్నాం అని చెప్పినప్పుడట, వారి కన్నులు ముట్టి ప్రభు అంటాడు. ప్రభు వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక. మీ నమ్మిక చెప్పున అంటే యేసయ్య మాకు కంటికి దృష్టి కలుగు చేస్తాడనే నమ్మిక మీకు ఉంది కాబట్టి ఆ నమ్మిక చెప్పున మీకు దృష్టి కలుగునుగాక అని ఆయన ముట్టి చెప్పినప్పుడట వారి కన్నులు తెరవబడేను అని ఇక్కడ వ్రాయబడుతున్నారు. మత్తయి సువార్తలో మనము 22వ అధ్యాయములో 22వ వచనాన్ని చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుకుంటారు. ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే లాటరీ అడుగుదాం, అడిగి చూద్దాం.
దేవునికి అది కాదు కావలసింది. నువ్వేది అడుగుతావు, నీకు ఏది ఇష్టమో, ఏది పొందాలి అని అనుకుంటున్నావో, నువ్వు నమ్మిన దేవుడు నాకు ఇస్తాడు అని నీవు అడుగు. ఏమండి పాస్టర్ గారు, ఎంత అడుగుతున్నామో మీకు ఏం తెలుసు? కోర్స్ నేను కూడా అడుగుతున్నాను. నా జీవితంలో కూడా అడిగి పొందలేకపోయిన కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కారణం తెలుసా? ఒకవేళ ఇంకా ఆ నమ్మిక అనేది ఆయనకు మనలో కనిపించలేదేమో. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. అడిగినది పొంది ఉన్నామని మనం నమ్మిక కలగాలి. అందుకని భక్తుడు డిఎల్ మూడి అంటాడు, నీవు నీ యందు నమ్మిక ఉంచుకో, నీకు నిరాశే. ఒకవేళ నీ స్నేహితులు యందు నీవు నమ్మిక ఉంచు, నీ స్నేహితులు ఏదో పరిస్థితుల్లో చనిపోయి నిన్ను ఒంటరి వానిగా విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచు, నీవు ఈ లోకములోనూ నిత్యత్వములో కూడా నువ్వు కలవరపడవలసినటువంటి అవసరత లేదు అంట. కాబట్టి ఈవేళ ముగింపుగా యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారంటే లాజరు జీవితము క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నది. మరి మండల కాలపు ధ్యానాలలో మరి మనము కూడా సిలువదారి అని క్రీస్తు యందు నమ్మిక ఉంచి మన జీవితాలు అనేక మందికి, ఇతరులకు కూడా ఏ విధంగా ఉండాలంటే లాజరు వలె సాక్ష్యార్థముగా ఉండాలి అని ఈవేళ ప్రభు మనతో మాట్లాడుతాం. అలాగున ప్రభు యందు నమ్మిక ఉంచుదాం. లాజరు వలె మన జీవితాల్లో ప్రభువును గురించిన సాక్ష్యం మనం కలిగి ఉందాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఈ మండల కాలము 3వ దినం నమ్మిక అనే ప్రభు భాగమున మాకు ఇచ్చారు. నీ యందు మాకు నమ్మిక కలగొచ్చి మా జీవితాల్లో నాయనా ఇదిగో తండ్రి, మమ్ములను బట్టి అనేక మంది నిన్ను తెలుసుకొనగలిగే సాక్ష్యం మాకు అనుగ్రహించి స్వస్థతలో రక్షణ కలుగు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.